వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి పాటుపడాలని రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి 40% రిజర్వేషన్లు అమలు చేసి బీసీ వర్గాలకు న్యాయం చేసినట్టుందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. రేపు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భక్తుల ఆశీర్వాదంతో అధిక సీట్లు గెలుస్తాయని పార్టీ అభిప్రాయం. బీసీలను మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ దక్కనివ్వకూడదని నాయకులు హెచ్చరించారు. మరోవైపు జగదీష్ రెడ్డి గత 22 నెలల కాంగ్రెస్ పాలనపై బాకీ కార్డుల పేరుతో వర్గాలకు వివరాలు అందిస్తూ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్టు తెలిపారు. 6 నెలల్లో 50%, ఏడాది చివరికి 70% హామీలు నెరవేర్చబడతాయని ప్రజలకు హామీ ఇచ్చారు. నాతో పాటు ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి నిన్ననే అయిపోయిన సద్దుల బతుకమ్మ మరియు దసరా పండుగ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన, టూరిజం పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి గత 9 రోజులుగా బతుకమ్మ అనేది పెద్ద ఎత్తున ఎవరు ఊహించని విధంగా ప్రపంచంలోనే ఒక గిన్నిస్ బుక్ రికార్డుకి ఎక్కే విధంగా ప్రభుత్వ హయాంలో, ముఖ్యంగా నేను టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా మా టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో 9 రోజుల పాటు ఉత్సవాలు జరిపి నిన్న సరూర్ నగర్ స్టేడియంలో 10,000 బతుకమ్మలతోటి 63 ఎత్తుల బతుకమ్మతోటి బ్రహ్మాండంగా ప్రపంచ రికార్డు సృష్టించినందుకు మా ఆడపడుచులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నిన్ననే మా ప్రభుత్వం కూడా లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతూ, మరి నిన్న ఎలక్షన్ కమిషన్ కూడా నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. ఇచ్చిన మాటకు కట్టుబడి, అంటే భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా చేయని సాహసం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ముఖ్యంగా బీసీలకు 42% తోటి జీవో ఇచ్చి ఈరోజు రిజర్వేషన్లు ప్రకటించి మరి ఎన్నికలకు పోతున్నందుకు మా నాయకునికి, ప్రభుత్వానికి కూడా మా నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో మరి ఇదే కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం అంతకుముందు తెలుగుదేశం హయాంలో 32% ఉన్న రిజర్వేషన్ను 22% తగ్గించి సిగ్గు లేకుండా బీసీలకు అన్యాయం చేసి ఇవాళ బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకు లేదని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే ప్రభుత్వము. మాట ఇస్తే వెనకకు తగ్గే ముచ్చటే లేదు. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, ఖర్గే గారు కానీ గతంలో కూడా చూస్తే ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాలు కూడా తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ముఖ్యంగా బీసీలందరినీ కూడా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి పాటుపడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఈరోజు 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసి ఆ వర్గాలందరికీ కూడా న్యాయం చేస్తున్న సందర్భంగా రేపు జరగబోయే ఎన్నికలలో బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఎక్కడ కూడా బీసీలకు మోసం చేసిన టీఆర్ఎస్కు, బీఆర్ఎస్కు డిపాజిట్ కూడా దక్కొద్దని కూడా నేను ఈ సందర్భంగా మరి విజ్ఞప్తి చేస్తున్నా. అన్ని ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, జిల్లా పరిషత్లు కానీ అన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. 100కు 100% అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో మనం వేసుకోబోతున్నాం. ముఖ్యంగా సూర్యాపేటకు సంబంధించి కూడా 4 ఎంపీపీలు కానీ, 4 జెడ్పీటీసీలు కూడా బ్రహ్మాండమైన మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంకొక ముఖ్య విషయం,
మరి గత 5-6 రోజులుగా మనం చూసినట్టయితే అటు కేటీఆర్ కానీ, హరీష్ కానీ, జగదీశ్వర్ రెడ్డి కానీ కాంగ్రెస్ బాకీ కార్డ్ అని చెప్పి 22 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మేము అప్పుపడ్డామని చెప్పి కార్డులు పంచే విధానానికి మరి వీళ్ళు ప్రారంభించి ఈరోజు మరి కార్డులు పంచుతున్నట్టు కూడా నేను చూడటం జరిగింది.